ఈరోజు రాష్ట్రంలో సామాజిక న్యాయం పేరుతో మరి వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ వెనకబడిన షెడ్యూల్ కులాల వారిని రాజకీయాల పేరుతో మరి వాళ్ళ వెంట తిప్పుకుంటూ వారికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తాం, వెనకబడిన కులాలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయిస్తామని చెప్పి భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలోని దళితుల అభివృద్ధి కోసం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తే ఆ నిధులను కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలను కూడా రద్దుపరుస్తూ దళితుల అభివృద్ధికి కృషి చేయకుండా దళితుల న్యాయమైనటువంటి బడ్జెట్ను మరి ఉన్నత కులాలకు పంచిపెడుతూ మాదిగలకు, దళితులకు మోసం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రతి చోట నిత్యం దళితులకు వేల సంఖ్యలపైనే అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో దళితులకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నారు తప్ప, దళితులకు సామాజిక న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు తప్ప, దళితులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా దళితులకున్న చట్టాలను అమలు పరచడంలో కానీ, దళితులకు స్వేచ్ఛ కల్పించడంలో కానీ, దళితులకు జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను, హత్యలను, అత్యాచారాలను నివారించడంలో కానీ రాష్ట్ర పార్టీలు మరి నిర్లక్ష్యంగా వహిస్తూ అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దళితులకు ఏ మూలన పోయినా కూడా అవమానాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా మరి హిందుత్వం అనేది నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే పేరుతో మరి అందరికీ సామాజిక న్యాయం ఉండాలని చెప్పి, హిందువులుగా ఉండాలని చెప్పి, అభివృద్ధి చెందాలని చెప్పి రామ మందిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి దళితులకు ఆలయ ప్రవేశాలు ఎందుకు కల్పించట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము దేవాలయాలకు వ్యతిరేకం కాదు, బీసీ కులాలకు వ్యతిరేకం కాదు, రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు వ్యతిరేకం కాదు. అన్ని కులాలతో సమానంతో పాటే మమ్మల్ని కూడా గౌరవించాలి. మాకు కూడా దళితులకు దేవాలయ ప్రవేశాలు కల్పించాలి, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. రాష్ట్రంలో ఎక్కడైనా దేవాలయ కమిటీల్లో మరి మాదిగలకు ఎందుకు కమిటీ మెంబర్లుగా తీసుకోవడం లేదు? ఎందుకు మాదిగలకు గౌరవం ఇవ్వడం లేదు? ఎందుకు మాదిగలకు దేవాలయ ప్రవేశాలు కల్పించడం లేదు? మరి ఓట్లప్పుడేమో మాదిగ కాలనీలోకి పోయి ఓట్లే సోదరా అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉన్నారు, మందిస్తూ ఉన్నారు, మిమ్మల్ని గౌరవిస్తామని చెప్తా ఉన్నారు. మరి దేవాలయ ప్రవేశాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పరు? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పరు? రాజకీయ పబ్బం కోసం, సీఎంగా చలామణి అవడం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు. ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, ఏమాత్రం ప్రజానాయకులని మీకు గౌరవం ఉన్నా మరి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించాలి, ఎక్కడ కుల వివక్షత ఉండకూడదు. ఆలయ కమిటీల్లో మాదిగలను, మాలలను, రెల్లిలను, చెంచులను కమిటీ మెంబర్లుగా తీసుకోవాలి అని చెప్పి మరి జీవో పాస్ చేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇప్పటికైనా ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సంస్థల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో, దేశంలో దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించాలి, ఆలయ కమిటీల్లో మెంబర్లుగా చేర్చాలి. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న ఉత్సవాల్లో మాదిగలకు కూడా సామాజిక న్యాయం, సమైక్యతను సామాజిక న్యాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ అండ్ రెవెన్యూ వారు నిత్యం గ్రామాల్లో పర్యటన చేపట్టాలి. దళితులకు జరుగుతున్న వివక్షత, అంటరానితనాన్ని, దాడులను, దౌర్జన్యాలను నివారించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేయాలి.
గ్రామాల్లో దళితులకు చట్టాలపై అవగాహన కల్పించాలి. కుల వివక్షత అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీలకు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం పలు జాతీయ రాష్ట్ర పార్టీలు మాదిగలకు ఆలయ ప్రవేశాలు కల్పించే విధంగా కృషి చేయాలి. ఆలయ కమిటీల్లో మెంబర్లుగా తీసుకోవాలి. ఉత్సవాల్లో మాదిగలను భాగస్వామ్యం చేసి కుల వివక్షత అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వాలపై తిరుగుబాటులు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.